గమనించారు మీరు? ఎందుకు మనం ఆత్మతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరిగింది? అందరి బంధకాలు ఊడటం మాత్రమే జరిగిందా అక్కడ, లేకపోతే ఆత్మల రక్షణ జరిగిందా? ఎవరు రక్షించబడ్డారు? చెరసాల నాయకుడి యొక్క ఫ్యామిలీ. తను బంధకాలు ఊడటమే కాదు, ఆత్మలకు రక్షణ కార్యం కూడా జరిగింది. రెండు జరుగుతాయి. శరీరానికి విడుదలే కాదు, ఆత్మకు రక్షణ కూడా జరిగిద్ది ఆరాధన ద్వారా. కొంతమంది ఆరాధనకి చిన్న చూపు. కొన్ని సంఘాలు అయితే అసలు ఆరాధన విసర్జించాయి. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి, తాళాలు వేసుకొని ఉంటారు. ఆరాధన అంటే ఇష్టం ఉండదు, ఆరాధన చేసే వాళ్ళని తిడుతుంటారు. కొన్ని సంఘాలు ద్వేషిస్తారు. అందుకే వాటి అవతారాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైతే. జీవం ఉండదు, నిర్జీవం. దేవుణ్ణి ఆరాధించాలి కదండి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా.